పోలీస్ వాళ్ళకు ఈ కేసు పట్ల చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ కొడుకుని తీసుకురావడం అంత కష్టమైన పని కాదు. ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందంటే ఇక్కడ ఉండి ఎక్కడో నేరస్తుల్ని పట్టుకోగలుగుతున్నారు. మళ్ళీ అలాంటప్పుడు బండి సంజయ్ కొడుకుని పట్టుకోలేరా అనేది మనం ఈ రోజు పోలీసు వాళ్ళని అడగాల్సింది. అంటే ఈ రోజు పోలీసు వాళ్ళకు ప్రభుత్వాలకు మహిళల పైన అమ్మాయిల పైన పెరుగుతున్న నేరాలు సంబంధించి ఎలాంటి వాళ్ళు కన్సర్న్ చూపించట్లేదు, శ్రద్ధ లేదు. ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ వెళ్తున్న రాష్ట్రాలన్నిట్లో కూడా అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులే అమ్మాయిల పైన మహిళల పైన పాల్పడి ఇప్పుడు ఉన్నావ కేసు తీసుకుంటే ఆ ఉన్నావ కేసులో ఆ బాధిత అమ్మాయికి సంబంధించిన అందరి బంధువులందరినీ కూడా వేయడం జరిగింది. అతను సేగలని అతను చేశాడు. మరి అత్రాస్ లో మరి ఇంకా వేరే రాష్ట్రాల్లో అనేక సంఘటనలు ప్రతిరోజు పెరుగుతున్నాయి. ఈ రోజు బేటీ పడావో బేటీ బచావో అని చెప్తుంది, నినాదాలు ఇస్తుంది. మరి బేటీని ఎవరి నుంచి బచావ్ చేయాలి? ఈ రోజు బీజేపీ పార్టీ నుంచి, బీజేపీ నాయకుల నుంచి బచావ్ చేయాలి అనేది మనం ఈ రోజు మన ఈ ప్రభుత్వాలని, ఈ నాయకులను అడగాల్సిన అవసరం ఏర్పడింది.